వెల్కమ్ బ్యాక్. పలు వార్తాపత్రికలోని కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో ఘోర అపచారం, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి. ఇక నివేదనలకు కిలో నెయ్యి 1667కు కొంటున్నామన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 రూపాయలు మాత్రమే. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. ఇక లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకంగానే ఉంటుంది. ఇక వైకాపా ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులు. ఇక వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే, అది 100% కల్తీ నెయ్యే. ఇక ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై నిపుణులు విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నెయ్యిలో కల్తీ నిజమే. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు వెల్లడించారు. ఇక సమగ్ర నివేదిక ఇవ్వండి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇంత దారుణమా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి శాంపిళ్లలో పంది కొవ్వు, చేపల నూనె, గొడ్డు కొవ్వు కలిసినట్టు వచ్చిన ఫలితాలు చూసి షాక్ కు గురైనట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ సీఎం జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు తన 100 రోజుల పాలన వైఫల్యంపై ప్రజలను ప్రశ్నించకుండా వారి దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ అంటూ దుష్ప్రచారంతో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గాడి తప్పిన పాలనను యజ్ఞంలా సరిచేస్తున్నాం. ఇక తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైకాపా పాలకులు. ఇక జంతువుల కొవ్వు, నాసిరకం నెయ్యితో లడ్డూలు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ప్రకాశం జిల్లా ముద్దిరాలపాడులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక సాక్షిలో చూస్తే దేవుడి భూములకు ఎసరు, రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం. ఇక ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వసతి గదులు. ఇక మళ్లీ కొత్తగా ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల్లో చర్చ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4355 ఎకరాల విలువైన స్థలాలు. ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ భూములు వివరాలు కూడా కోరారు సీఎం. ఇక అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పండ్లకే నష్టం ఎక్కువగా, పండ్లలో 6.02% నుంచి 15.05% నష్టం. ఇక కూరగాయల్లో 4.87% నుంచి 11.61% నష్టం. ఇక వెలుగులో చూస్తే హైడ్రాకు చట్టబద్ధత, ఓఆర్ఆర్లో పాలున్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత. ఇక వివిధ శాఖలకు ఉన్న అధికారులకు బదలాయింపులు. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచే రేషన్లు, సన్నబియ్యం పంపిణీ. సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు 2500 కోట్లు. ఇక మహిళా వర్సిటీ చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, ఐఐహెచ్టికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక 8 కొత్త మెడికల్ కాలేజీలో 3000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్ఎల్బిసి టెన్నెల్ సవరించిన అంచనాలకు 4637 కోట్లు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక RRR సౌత్ అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వివరాలను వెల్లడించారు మంత్రి పొంగులేటి ఉత్తమ్ కోమటిరెడ్డి. ఇక వచ్చే 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇక ఇప్పటికే 42 కోట్ల రిలీజ్ పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇక గత పాలకుల నిర్లక్ష్యంతో 4000 కోట్లకు నిర్మాణ వ్యయం వెచ్చించినట్టుగా తెలుస్తుంది. ఇక పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇక 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ సస్యశ్యామలమవుతుందంటే మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. ఇక ఎస్ఎల్బిసి పనుల పరిశీలన, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. ఇక మన బాపూజీ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహానీయుడు. ఇక తెలంగాణ జెండాను ఎవరెత్తినా ముందుని నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ యాడ్ చూడొచ్చింది. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు లైన్ క్లియర్. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు లైన్ క్లియర్ అయింది. జీవో 33 ప్రకారమే నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తిరుమల లడ్డు వివాదం రంగంలోకి కేంద్రం.
ఇక నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రులతో చంద్రబాబు సమీక్ష బాధ్యతలపై చర్చలు తీసుకుంటామని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో తెలిపారు. ఇక చంద్రబాబు కామెంట్లను ఖండించిన వైసీపీ అత్యవసర విచారణకు హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్ కి వాడారు. ఇక మేడిగడ్డను స్టోరేజ్ కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు టీటీఈఎల్ఆర్ జేడీ మనోజ్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక బ్యారేజీలు కడుతూనే మోడల్ స్టడీస్ చేయించారు. ఇక గేట్లను తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారు. దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయామన్నారు. ఇక టైల్ వాటర్ లెవెల్స్ తగ్గి మట్టి కొట్టుకుపోయి బ్యారేజ్ కుంగిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక టీటీఈఆర్ఎల్ ఎన్డీఎస్ ఆఫీసర్లను విచారించారు కమిషన్ చైర్మన్ ఘోష్. ఇక ఆంధ్రజ్యోతిలో ఇంత అపచారమా, దేశమంతటా లడ్డూపై గగ్గోలు. ఇక కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల జగన్ నిర్వాకంపై సర్వత్రా భగ్గుమట్టున్నట్టుగా తెలుస్తోంది. ఇక సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్. ఇక శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ చలించిపోతున్నారు. ఇక నాటి జగన్ ప్రభుత్వ నిర్వాకంపై భగ్గుమంటున్నారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్. ఇక రంగంలోకి దిగిన నడ్డా బాబుకు ఫోన్, కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇది కుట్ర, ద్రోహం, ఘోరమైన నేరం. జగన్ ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే అంటూ ఇక్కడ వార్త రాసినట్టుగా తెలుస్తోంది. ఇక అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురు లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ కోరారు. ఇక సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరామంటూ షర్మిల కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక భక్తులతో ఆటలు, కుంభముంచిన రివర్స్ టెండరింగ్, ఖర్చు తగ్గించామని వైసీపీ ప్రభుత్వంలో గొప్పలు. ఇక లడ్డూలో నాణ్యత గాలికి వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడంతా సేఫ్, భక్తులకు నాణ్యమైన నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక యజ్ఞం చేస్తున్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించండి, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికినట్టుగా తెలుస్తోంది. ఇక 100 రోజుల్లో ఏమీ చేయలేదనే వారు తొలి 6 నెలల్లో ఒక్కటైనా మంచి పని చేశారా? ఇంకా 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారు, లూటు చేశారు. ఇక ప్రతికూల ఆర్థిక పరిస్థితులను అధిగమించాం, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నా అనుభవంతో హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక పథకాల అమలుకు శ్రీకారం చుట్టాం, వచ్చే నెలలో గ్రామ సభలు పెట్టి అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రకాశం జిల్లా మద్దిరలపాడు సభలో నిన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక చెత్త పన్ను రద్దు చేస్తామని సీఎం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక విశాఖ స్టీల్ కు మరో 2,500 కోట్లు. ఇక కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఇక 2 బ్లాస్ట్ ఫర్నెస్లను నడపండి. ఇక నవంబర్ నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్నికలు, పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం, మంత్రి లోకేష్ స్పష్టీకరణ చేసినట్టుగా చూడొచ్చు. ఇక బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక పాదయాత్ర తొలి హామీని కూడా అమలు చేయాలి. ఇక బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్, దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక విద్యాసాగర్ అరెస్ట్, జత్వానీ కేసులో డెహ్రాడూన్ లో వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నేడు ట్రాన్సిట్ వారెంట్ పై బెజవాడకు, ఇక ముంబై నటి కేసులో A1 గా నమోదు, ఆమె వాంగ్మూలం ఇచ్చాక పరారైనట్టుగా తెలుస్తుంది. ఇక కొన్నాళ్ళుగా ముంబై, ఢిల్లీలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక కాపాడాల్సిన పోలీసుల చట్టాన్ని బ్రేక్ చేశారంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. రఘురామను కస్టడీలోకి హింసించింది ఎవరో తేలాలి, అప్పుడే విజయపాల్ను కస్టడీలోకి తీసుకుంటామని రఘురామ, ఆయన ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఇక సంప్రోక్షణ చేయండి, కల్తీ నెయ్యితో ఘోర అపచారం, శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రులు సీఎస్ తో అత్యవసర భేటీ, ఈవోతో 2 సార్లు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వ తప్పిదలపై నివేదిక కోరిన బాబు భక్తుల విశ్వాసాన్ని కాపాడతామని హామీనిచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బాధ్యులపై చర్యలు తప్పవంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రసాదంలో కొవ్వు కలపడం ఏమిటి, గత టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక తేడా తెలియనంతగా కల్తీ చేశారు. ఇక సేంద్రియ ఉత్పత్తులపైన అనుమానాలు, అందుకే ఆ ప్రసాదాలు నిలిపివేసినట్టు ఈవో వెల్లడించారు. ఇక చంద్రబాబును అందరూ తిట్టాలి, తిరుమల లడ్డు ప్రచారానికి మోదీ, సీజే అక్షింతలు వేయాలి అని జగన్ తెలిపినట్టుగా కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక దిశలో చూస్తే
అపచారమా కుంభకోణమా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ కలకలం నేలో జంతువుల కొవ్వు ఆనవాలంటూ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా వెలుగులోకి వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరంటూ కూడా ఇంకొక హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఇక స్టేట్ రిక్వెస్ట్ ను సిబిఐ పాజిటివ్. ఇక ఇంటర్పోల్ కు ఇటీవల లేఖ రాసిన డైరెక్టర్ ఇక త్వరలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యే ఛాన్స్. ఇక అమెరికాలో ఉండిపోయిన ప్రభాకర్ రావు శ్రవణ్ ఇక వారిని రప్పించేందుకు రాష్ట్ర పోలీసుల ప్రయత్నం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లారు. ఇక ఆయన ఇండియాకు రప్పించడానికి అతనికి రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక హైడ్రాకు చట్టబద్ధత విస్తృత అధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఔటర్ లో కోర్ అర్బన్ రీజియన్ మొత్తం దాని పరిధిలోకి వస్తుంది. ఇక 25 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 51 గ్రామ పంచాయతీలు సైతం అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పలు విభాగాల అధికారాలు హైడ్రాకు బదిలీ. ఇక డిప్యూటేషన్ పై 150 మంది ఆఫీసర్లు, 946 మంది సిబ్బంది. ఇక ఖరీఫ్ నుంచే సన్నాలకు 500 బోనస్. ఇక జనవరి నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం అంటూ ఇక హెడ్లైన్ చూడొచ్చు. వచ్చే నెలలోనే కొత్త కార్డు జారీ. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ట్రిపుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ కు కమిటీ. ఇక కోటిలోని మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు వర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి, ఇక హ్యాండ్లూమ్ టెక్నాలజీ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్ఎల్బిసి సవరించిన అంచనాలకు సైతం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంటింటికి ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలోకి 3 గ్రామాలు ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వాటి అనుభవాల ఆధారంగా మరిన్ని ఊర్లకు విస్తరణ. ఇక ఐటీ పంచాయతీ సంయుక్త సహకారంతో కసరత్తు. ఇక చిరంజీవి ఏఎన్ఆర్ అవార్డు ఇక వచ్చే నెల 28న ప్రదానం చేయనట్టుగా తెలుస్తుంది. ఇక ఇవి వాటి పలు వార్తాపత్రికలు ప్రధానాంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.